మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 16వ అధ్యాయం మనం ధ్యానం చేద్దాం. మొదటి వచనమును చదువుకుందాం. అబ్రాము భార్య అయిన శారయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తీయురాలైన దాసియుండెను. దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, అబ్రాము శారయిలకు పిల్లలు లేని కారణం చేత శారయి తన వద్ద ఉన్న ఐగుప్తు దాసి అయినటువంటి హాగరును అబ్రాముకు భార్యగా ఇస్తుంది. హాగరు గర్భవతి అయిన తర్వాత హాగరుకు శారయి నీచురాలులాగా కనిపిస్తుంది, అల్పురాలులాగా కనిపిస్తుంది. ఈ విషయం ఎరిగినటువంటి శారయి హాగరును తన ఇంటి నుంచి తరిమేస్తుంది. ఆ తర్వాత హాగరు షూరు అరణ్యములో ఉన్నట్లుగా మనం చూస్తాం. దేవుడు ఆమెను కనుగొన్నాడు. ఆమె గర్భవతిగా ఉంది. దేవుడు ఆమెతో మాట్లాడి ఆమెను ఆదరిస్తాడు. దేవుడు ఏమంటారంటే, హాగరు, నీకేమొచ్చింది? నువ్వు భయపడవద్దు. నీ గర్భఫలమును కూడా నేను విస్తారమైనటువంటి జనముగా మారుస్తాను అని చెప్పి ఆమెకు అభయమిచ్చి, నీ యజమానురాలైనటువంటి శారయి దగ్గరికి నీవు వెళ్ళి ఆమెకు అణిగి ఉండమని దేవుడు చెప్తాడు. దేవుడు చెప్పినటువంటి మాటను బట్టి హాగరు దేవునికి చూచుచున్న దేవుడు అనేటటువంటి పేరును పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత హాగరు తిరిగి వచ్చి శారయి దగ్గర అణిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమెకు ప్రసూతి దినములు నిండినప్పుడు హాగరు ఇష్మాయేలును ప్రసవించినట్లుగా మనం చూస్తున్నాం. ఇది 16వ అధ్యాయంలో జరిగినటువంటి చరిత్ర. ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి మనుష్యులను గురించి మనం చూచినప్పుడు శారా తొందరపడినట్లుగా మనం అర్థం చేసుకోగలం. అబ్రాము శారయి మాట సంపూర్ణంగా తలొగ్గి విన్నాడు. ఆ తర్వాత జరిగింది ఏంటంటే, హాగరు తన స్థితిని మర్చిపోయింది. కానీ దేవుడు మాత్రం ఆయన పక్షపాతి కానటువంటి వాడు, ఆయన న్యాయాధిపతి అయిన వాడు అనే విషయాన్ని ఈ 16వ అధ్యాయంలో మనం చూడగలం. అంత మాత్రమే కాదు, ఎవరైనా ఎప్పుడైనా అన్యాయమునకు గురైనా, నొప్పించబడినా, బాధించబడినా దేవుడు వారి పక్షమున ఉంటాడు అనే విషయాన్ని కూడా ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. మొదటిగా శారయిని గురించి మనం చూసినప్పుడు ఆమె తొందరపడింది. తద్వారా ఎటువంటి ప్రమాదం వచ్చిందంటే, ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం వలన ఈ రోజుకి నేటి దినమునకు కూడా 2 రాజ్యముల మధ్య భయంకరమైనటువంటి శత్రుత్వము కొనసాగుతూ ఉంది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఒక్కొక్కసారి మనం తీసుకునే ఒక్క నిర్ణయం చాలు, అది మన జీవితాంతము మనకు నష్టం కలిగించే విధంగా ఉంటుంది. కాబట్టి మనం తీసుకునే నిర్ణయాలు దైవ చిత్తానుసారంగా, వాక్యానుసారంగా, జాగ్రత్తగా, ప్రణాళికాబద్ధంగా ఉండాలి. మనం తీసుకునే నిర్ణయం ఒక్కొక్కసారి మన మీద మాత్రమే ప్రభావం చూపదు, మన మీద ఆధారపడిన వాళ్ళ మీద కూడా అది ప్రభావం చూపిస్తుంది. మన జీవిత భాగస్వాముల మీద కావచ్చు, పిల్లల మీద కావచ్చు, తల్లిదండ్రుల మీద కావచ్చు. కాబట్టి మనం తీసుకునే నిర్ణయాలు చాలా కీలకం. మంచి నిర్ణయాలు తీసుకున్నప్పుడు భవిష్యత్తు మంచిగా ఉంటుంది. అనాలోచనతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు భవిష్యత్తు అనేది ఇబ్బందికరంగా ఉంటుంది. శారయి భవిష్యత్తు గురించి దీర్ఘాలోచన చేయలేదు. ఆమెకు దీర్ఘదార్శనికత చాలా తక్కువగా ఉంది. ముందు చూపు లేకపోవటం వలన దేవుడు ఆమెకు వాగ్దానం చేశాడు, తగిన సమయంలో ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు అనేటటువంటి ఆలోచనకు బదులుగా ఆమె సొంత నిర్ణయం ఒకటి తీసుకొని తొందరపడింది.
తద్వారా ఫలితము చేదు ఫలితం వచ్చిందండి. తన క్రింద ఉండాల్సినటువంటి దాసి ఇప్పుడు యజమానురాలైనటువంటి శారాయిని ఎలా చూస్తుందంటే చాలా చులకనగా చూస్తూ ఉంది. ఎందుకంటే నా కడుపును పుట్టినటువంటి బిడ్డే ఈ ఆస్తి అంతటికీ వారసుడు, ఈమె ఎలా యజమానురాలు అవుతుంది అని చెప్పి శారాయిని హాగరు హీనపరిచింది. ఇదంతా ఎవరి స్వయంకృతాపరాధం? శారాయి యొక్క స్వయంకృతాపరాధం. కొన్నిసార్లు మన జీవితాల్లో కొన్ని పరిస్థితులను మనం ఎదుర్కొంటూ ఉన్నప్పుడు అవి ప్రతికూలంగా చేదుగా ఉన్నాయనుకోండి, అంటే అవి మంచి పరిస్థితులు కాదనుకుందాం. ఇలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉన్నప్పుడు చాలామంది ఏం చేస్తామంటే శారాయిలాగా దేవుని మీద అసంతృప్తిని వ్యక్తం చేస్తాం. 16వ అధ్యాయం 2వ వచనంలో ఆమె అన్న మాట ఏంటో తెలుసా? ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. వాస్తవానికి దేవుడు శారాయి పిల్లలు కనకుండా చేశాడా? కాదు. అబ్రాము శారాయిలు ఐగుప్తులో ఉన్నప్పుడు శారాయి ఫరో యొక్క ఇంటికి తీసుకొని రాబడినప్పుడు దేవుడు అబ్రామును బట్టి ఫరో ఇంటిని మొత్తినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు కాపాడాడు కదా. మరి అలాంటి దేవుడు వాగ్దానం చేస్తే దాన్ని ఎందుకు మర్చిపోతాడు అనుకుందామే. మన జీవితాల్లో కూడా కొన్ని పర్యాయములు ఇలాంటి శోధనకు గురి చేసే ఆలోచనలు హృదయంలో నుంచి వచ్చినట్లుగా అపవాది ప్రేరేపిస్తాడు. దేవుని విషయంలో మనం నిరాశ కలిగిన వారంగా ఉండే విధంగా వాడు ప్రేరేపిస్తాడు. మనము ప్రేరేపించబడి మనము తొందరపడి ఏదైనా సొంత నిర్ణయం తీసుకుంటే దానివల్ల జరిగే ప్రమాదం జీవితాంతం వెంటాడుతుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, శారాయి చేసిన పని మనం చేయకూడదు. ఆ తర్వాత రెండోది ఏంటంటే, ఇక్కడ హాగరు ఎలా కనిపిస్తుందంటే ఆమె స్థితిని మర్చిపోయింది. ఆమె ఒక దాసురాలు అనే విషయాన్ని ఆమె మర్చిపోయింది. నా యజమానురాలు శారాయి అనే విషయాన్ని మర్చిపోయింది. శారాయి పిల్లలు కావాలి అనేటటువంటి ఉద్దేశంతో చాలా డెస్పరేట్గా ఆమె ఫీల్ అయిపోయి, ఇక ఇది జరగదు, నేను పిల్లల్ని కనలేనేమో అనేటటువంటి పరిస్థితిలోనికి వచ్చేసి ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. హాగరు ఆమె యొక్క నిర్ణయాన్ని ఎలా ఉపయోగించుకుంటుందో తెలుసా? తన యజమానురాలు తన దృష్టికి నీచమైనదిగా కనబడేటట్లుగా ఆమె హృదయం మారిపోయింది. శారాయి ఇచ్చినటువంటి అవకాశాన్ని ఆమె ఇంకొక విధంగా ఉపయోగించుకుంటూ ఉంది. మన జీవితాల్లో కూడా మన వృద్ధికి చాలామంది సహాయం చేస్తారు. మనం ఎదిగిన తర్వాత, ఒక స్థాయికి వచ్చిన తర్వాత మనం సాయం చేసినటువంటి వాళ్ళు మనకంటే తక్కువ స్థితిలో ఉండుటను బట్టి మనం వాళ్ళను చులకనగా చూడకూడదు. అలా చూచినప్పుడు ఏమవుతుందంటే హెచ్చించినటువంటి దేవుడే తగ్గిస్తాడు. అది ఆయన చిత్తం. ఆయన ఎవరికిష్టమైతే, ఆయనకు ఎవరైతే ఇష్టమైతే ఉంటారో వారిని ఆయన హెచ్చించాలనుకుంటే హెచ్చిస్తాడు, తగ్గించాలనుకుంటే తగ్గించుకుంటాడు. అది ఆయన చేతుల్లో పని. నెబుకద్నెజరు జీవితాన్ని మనం చూసినప్పుడు దానియేలు 4:30లో నెబుకద్నెజరు మనసునందు అతిశయించాడు. వెంటనే నెబుకద్నెజరును అడవికి తరిమాడు దేవుడు. అక్కడ నెబుకద్నెజరుకు పాఠాన్ని నేర్పించాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఏ స్థితికి మనం వచ్చినా మనకు సాయం చేసిన వాళ్ళని మర్చిపోకూడదు. ఆ స్థితికి కారకులైన వారి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. వారు చేసినటువంటి సాయాన్ని మర్చిపోయామనుకోండి, ఖచ్చితంగా దేవుడు ఏ స్థితినైతే ఇచ్చాడో దాన్ని ఆయన ఒక రోజున తీసివేస్తాడు. ఘాతకులంగా ఉండకూడదని హాగర్ నుంచి మనం ఒక పాఠాన్ని నేర్చుకుంటున్నాం. ఆ తర్వాత మూడవది చూసినప్పుడు అబ్రాము శారయి చెప్పినటువంటి మాట వినెను అని 2వ వచనంలో చివరి భాగంలో చూస్తాం. అబ్రాము శారయి మాట వినెను. దయచేసి గమనించండి, మనకెవరైనా ఏదైనా మాట చెప్పినప్పుడు అది ఎంతవరకు నిజమా అబద్ధమా, ఎంతవరకు ప్రయోజనకరమా, ఎంతవరకు నిష్ప్రయోజనమా, ఎంతవరకు లాభమా నష్టమా అని వివేకముతో ఆలోచించటానికి దేవుడు మనకు బుద్ధిని ఇచ్చాడు. ఒకవేళ మనం ఆలోచించలేకపోతే మనం దేవుని యొక్క వాక్యపు వెలుగులో ఒక నిర్ణయం తీసుకునే ముందు ఆలోచన చేయటం మంచిది. ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు వెంటనే మనం తలూపేసి
ఆ పనిని గనక చేస్తే కొన్ని పర్యాయములు మనం కూడా నష్టపోతాం. చూడండి, ఈ అధ్యాయంలో అబ్రాము నెమ్మది లేనటువంటి పరిస్థితిలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. శారయి అబ్రామునేమనింది? నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగిటికి ఇచ్చిన తరువాత తాను గర్భవతినైతినని తెలుసుకొనినప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానినైతిని అంటూ ఉంది. అబ్రాము శారయి మాట వినెను. పర్యవసానం చూశారా? ఒక్కసారి దేవుని వైపు చూచి, దేవా, నా భార్య ఈ మాట చెబుతూ ఉంది, ఇది నేను చేయడం న్యాయమేనా అని అడుగుంటే పరిస్థితి మరోలా ఉండేదేమో. కాబట్టి మన జీవితంలో మనకు ఎదురుపడే ప్రతి ఒక్కరూ చెప్పేటటువంటి మాటను దయచేసి వినొద్దు. అయితే వినండి, కానీ నిర్ణయము ఆలోచించి తీసుకోండి. వాక్యపు వెలుగులో దాన్ని సరిచూసుకొని తీసుకోండి. ఎవరు ఏది చెప్పినా విన్నామంటే రేపొద్దున నష్టపోయేది మనమే. మనం నష్టపోయినప్పుడు ఆ సలహా ఇచ్చిన వాళ్ళు, ఆ సలహా చెప్పిన వాళ్ళు మన వైపు చూడరు. కాబట్టి జాగ్రత్త సుమ. ఎవరు ఏది చెప్పినా తల వంచుకొని వినడం కాదు, ఆలోచించి వివేకంతో నిర్ణయం తీసుకోవాలి. ఆ తర్వాత దేవుడు మనకు న్యాయాధిపతిగా కనిపిస్తూ ఉన్నాడు. ఆయన పక్షపాతం లేనివాడుగా కనిపిస్తున్నాడు. శారయి హాగరును ఇంటి నుండి గెంటి వేసినప్పుడు హాగరు షూరు అరణ్యంలోకి వెళ్ళింది. షూరు అరణ్యంలో ఆమె ఒక నీటి బుగ్గ దగ్గర ఉంది. అక్కడ దేవుడు ఆమెతో మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమె గర్భవతిగా ఉంటూ ఉంది, తరిమివేయబడినటువంటి పరిస్థితిలో ఉంది. కానీ దేవుడు ఆమెను చూచాడు, ఆమె మొరను ఆలకించాడు. ఆయన అన్యాయస్తుడు కాదు. శారయి ఒకవేళ తన ఇంటి నుండి ఆమెను గెంటేసి ఉండొచ్చు, కానీ దేవుడు మాత్రం ఆమెకు అన్యాయం చేయాలి అనుకోలేదు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మనుష్యులు మరిచినా దేవుడు తన పిల్లలను మర్చిపోడు. మనుష్యులు విసర్జించినా దేవుడు తన పిల్లలను విసర్జించడు. మనుష్యులు స్వార్థపరులై ఆయన యొక్క పిల్లలను ఇబ్బంది పెట్టినా దేవుడు అలాంటి వారి చేత నుండి తన యొక్క పిల్లలను కాపాడతారు. హాగరు గెంటి వేయబడింది, అరణ్యంలో ఉంది, గర్భవతిగా ఉంది, భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఒకసారి ఆలోచన చేయండి. ఒక గర్భముతో ఉన్న స్త్రీ అడవిలోనికి గెంటి వేయబడితే ఆమె పోషణ పరిస్థితి ఏంటి? ఎక్కడికైనా వేగమును పరిగెత్తగలగదా? ఏదైనా సింహం కానీ ఎలుగుబంటి కానీ తరుముకుంటే? కడుపులో బిడ్డ ఉన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఆమె ఉందో చూడండి. దేవుడు ఆ సమయంలో ఆమెను చూచినట్లుగా 16వ అధ్యాయం 13వ వచనంలో చూస్తున్నాం. మరి ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుడు మనలను చూచుట లేదు అనేటటువంటి ఆలోచనలో ఎవరైనా ఉంటారేమో ఈ సమయంలో. దేవుడు మన స్థితిని చూస్తున్నాడు. దేవుడు మన శ్రమలను చూస్తున్నాడు, మన కష్టములను చూస్తున్నాడు, మన కొరతలను చూస్తున్నాడు. అన్నిటికి మించి ఆయన మన హృదయమును చూస్తూ ఉన్నాడు. అందుకనే యోహాను సువార్త 2:24లో దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే, యేసు అందరినీ ఎరిగినవాడు అని చెప్తుంది. అందరినీ, ఏదో ఒక 10 మంది ప్రముఖులను, ఒక 20 మంది ముఖ్యమైన వారిని కాదు, ఆయన అందరినీ ఎరిగినవాడు. ఆయన అందరినీ చూచేటటువంటి దేవుడు. ఏ ఒక్కరూ కూడా ఆయన కనుదృష్టి నుండి తప్పించుకోలేరు. మంచివారైతే వారికి ప్రతిఫలం సిద్ధపరుస్తాడు, చెడ్డవారైతే వాళ్ళ క్రియలకు తగినటువంటి లెక్క ఆయన తీరుస్తాడు. దేవుడు చూచే దేవుడు. ఆయన పక్షపాతి కాడు, ఆయన అన్యాయం చేయడు, ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు. ఆమె ఎక్కడైనా మనం చూచినప్పుడు హాగరు విషయంలో దేవుడు ఒక అద్భుతమైన మేలు చేశాడు. ఆమె పట్ల ఏమాత్రం కూడా ఒక విధమైనటువంటి వివక్ష చూపించకుండా, ఇప్పుడు శారయికి 12 మంది, ఎలాగైతే ఇస్సాకులో నుంచి యాకోబులో నుంచి వచ్చినటువంటి ఆ సంతానం ఇశ్రాయేలీలుగా పిలువబడి బలమైన జనమయ్యిందో, హాగరు సంతానములో నుండి వచ్చినటువంటి గర్భములో నుండి ఇష్మాయేలును కూడా దేవుడు అలాంటి జనాంగముగానే ఆశీర్వదించాడు, అభివృద్ధి పొందించాడు. ఆయనకు పక్షపాతం లేదు, ఆయనకు వివక్ష అసలే లేదు. ఎవరైనా సరే న్యాయము పొందటానికి అర్హులైతే వారికి న్యాయం తీర్చే దేవుడు. ఒకవేళ మనుషులు మనకు అన్యాయం చేయొచ్చు, కానీ దేవుడు మనకు అన్యాయం చేయడు. ప్రభునందు ప్రియమైన వారలారా, 16వ అధ్యాయంలో నుండి ఈ పాఠాలను మనం నేర్చుకుందాం.
హృదయంలో జాగ్రత్తగా భద్రపరుచుకుందాం. జీవితంలో ఈ మాటలను ఫలించులాగున స్వతంత్రించుకుందాం. దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, మీ ఘననామమునకు స్తోత్రములయ్యా. వెత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపచేసి ఈ దినపు దీవెనలతో మమ్మల్ని నింపి మా ప్రయాణాల్లో, మా ప్రయత్నాలలో అన్నిటిలో మీ కృపను పాలించి మహిమ పొందుదురని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.